రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. హలో, మీ విరోధి అయిన సాతానును దేవుడు మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడు. చితక తొక్కించును, తొక్కుతారేమో అనలా, శీఘ్రముగా సాతానును దేవుడు మీ కాళ్ళ కింద చితుక చెప్పండిరా తొక్కించును అంటే విజయము క్రొత్త నిబంధన సంఘానిదే. దేవుడు డిక్లేర్ చేశాడు. గిబియోనులోకి వచ్చినప్పుడు యెహోషువ అమోరీలతో తలబడినప్పుడు, నేను వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను, వారికి భయపడొద్దని సెలవిచ్చిన దేవుడే ఈ కడవరి కాలములో ఉన్న కొత్త నిబంధన సంఘానికి కూడా దేవుడు వాగ్దానం చేశాడు. మీ కాళ్ళ కింద సాతానుని నేను చితక త్రొక్కించును, మీ కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు. విజయము మనదే. శిలువ చేత దేవుడు మనలను జయోత్సవముతో ఊరేగించబోతున్నాడు. మనలను ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మనకు విజయము ఆపాదించబడబోతున్నది. మన శత్రువును దేవుడు మన చేతికి అప్పగించబోతున్నాడు. భయపడని అవసరం లేదు, పరిస్థితులకు భయపడిన అవసరం లేదు, ప్రతికూలతలకు భయపడిన అవసరం లేదు, విరోధముగా చెలరేగుతున్న సమస్యలకు భయపడిన అవసరం లేదు. అవాంతరాలు కలిగిస్తున్న వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహములకు మనము భయపడవలసిన పని, కృంగతీస్తున్న అనారోగ్యానికి భయపడిన అవసరం లేదు. తట్టుకోలేని పతనవస్థకు వెళ్ళిపోయినా, మరెవడు నీ తీర్చలేనంత లోతైన స్థితికి వెళ్ళిపోయినా, నీ ఆర్థిక వ్యవస్థ నుండి నిన్నెవడు లేపుతాడా అని చెప్పి అదిగో ఆర్థికంగా నువ్వు పతనమైపోయావు. ఎంత పతనం అంటే మరెవడు నిన్ను పైకి లేపలేనంతగా. నువ్వు భయపడిన అవసరం లేదు. నీ దేవుడు అన్నిటిలోనూ అత్యధికమైన విషయాన్ని ఇవ్వబోతున్నాడు. అన్నిటిలోనూ కాదు, ఎల్లప్పుడూ అన్నిటిలోనూ అని ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, చూడండి, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. స్తోత్రం చెప్పండి. అన్నిటిలో అనండి మాట. అనారోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో, అన్నిటిలో దేవుడు మనలను అత్యధికమైన విజయాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. యెహోషువతో చెప్పాడు. గిబియోనులోకి వచ్చినప్పుడు అమోరీలతో యుద్ధము చేయవలసి వస్తే యెహోషువ అడిగాడు, నేను ఈ సమస్యను జయిస్తానా అని. భయపడకము, వారిని నేను నీ చేతులకు అంటే విజయం డిక్లేర్ చేయబడింది. ఈ రాత్రి దేవుని ప్రతినిధిగా చెప్తున్నా, ఏ పోరాటాల మధ్య వచ్చావో నాకు తెలియదు, ఏ సమస్యలతో తలబడుతూ వచ్చావో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో దిగజారిపోయావో నాకు తెలియదు. కృంగిపోతున్నావేమో, సమస్యలతో పోరాడి అలసిపోయావేమో, ఇక ఈ పోరాటాలలో నాకు జయము లేదా, వీటిలో నేను జయించటం నా వల్ల కాదా అనుకుంటున్నావేమో, వాటన్నిటిలో నా దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇస్తున్నాడు. ఇస్తానని డిక్లేర్ చేశాడు. అదే గిబియోన్లో దేవుడు చెప్పింది. గిబియోన్లో దేవుడు యెహోషువతో చెప్పింది అదే, నేను వారిని చేతికి అప్పగిస్తున్నాను అంటే విజయం డిక్లేర్ చేశాడు. ఈ రాత్రి సభలలో ప్రార్థనాపూర్వకంగా వచ్చిన నీతో కూడా దేవుడు చెప్తున్నాడు, నీ విజయము దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. నిన్ను ఓడిపోనివ్వడో, నీ శత్రువులు ఎదుట నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఎట్టకేలకు విజయాన్ని ఇస్తానన్నాడుగా,
విజయాన్ని ఇస్తానన్నప్పుడు మరి యెహోషువ ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు గిబియోనులో యెహోషువ ఎవరితో పోరాడుతున్నాడు చెప్పండి? అమోరీయులతో అనండి. చూడండి 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరి మీద జయమిస్తానని వాగ్దానం చేశాడు? అమోరీయుల మీద. అమోరీయులు అనే మాటకు అర్థం ఏంటంటే 2 అర్థాలు వస్తాయి. ఒకటి, అమోరీయులు అనే మాటకు అర్థం ఏంటంటే పతనమునకు తీసుకుని వెళ్ళేది అని అర్థం. ఏంటి? పతనమునకు తీసుకుని వెళ్ళేది. రెండవ అర్థం ఏంటంటే గర్వం. దాన్ని ఇలా తిరిగేస్తే ఎలా ఉంటుంది? గర్వమే పతనానికి తీసుకొని వెళ్తుంది. అమోరీయులు అనే మాటకు 2 అర్థాలు వస్తాయి. ఒకటి, పతనమునకు తీసుకొని వెళ్ళేది. 2, గర్వం. ఈ రాత్రి దేవుని ప్రతినిధిగా ప్రకటిస్తున్నాను. నువ్వు చాలా కృంగిపోయి ఉంటావు, అలసిపోయి ఉంటావు. ఇక పోరాడుటకు నాకు బలము లేదని నువ్వు సన్నగిలి ఉండొచ్చు. పోరాడుటకు శక్తి లేదని కృంగిపోయి ఉండవచ్చు. నీ అంతరంగాన్ని చూసిన దేవుడు, నీ విజయాన్ని ముందుగానే డిక్లేర్ చేసిన దేవుడు, నువ్వు ఓడిపోవటం ఇష్టం లేని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను పతనం చేసేవాడే అమోరీయుడు. ఆధ్యాత్మికంగా నిన్ను పతనం చేస్తున్న పాపం ఏంటో నీకు తెలుసా? ఏ పాపము వలన నీవు ఆధ్యాత్మికంగా పతనం అయిపోతున్నావు? ఆధ్యాత్మికంగా నిన్ను పతనము చేస్తున్న ఆ పాపమే అమోరీయుడు. ఆర్థికంగా నిన్ను పతన వస్తుకు తీసుకొని వెళ్ళిన ఆ పరిస్థితే అమోరీయుడు. దేవునితో సత్సంబంధాన్ని తెచ్చివేసి ఆధ్యాత్మికంగా నిన్ను పతనం చేసిన ఆ పరిస్థితే అమోరీయుడు. నీ ఆరోగ్యాన్ని పతనం చేసిన అనారోగ్యమే అమోరీయుడు. నీ ఆధ్యాత్మిక వ్యవస్థను పతనం చేసిన అమోరీయుడు ఎవరో నీకు తెలుసా? ఆధ్యాత్మికంగా ఒకప్పుడు వెలిగించబడ్డావు, ఒకప్పుడు ఆత్మచేత వెలిగించబడ్డావు, వాక్యము చేత వెలిగించబడ్డావు, ఒకప్పుడు ఆత్మ సంబంధమైన వరములను రుచి చూశావు, ఒకప్పుడు పరిశుద్ధాత్మలో పాలివాడవయ్యావు, ఒకప్పుడు ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచి వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివాడవై రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును, లేఖనముల యొక్క లోతైన విశ్లేషణను అనుభవించిన నీవు ఒకప్పుడు ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాగ్రాలలో ఉన్నావు. ప్రార్థనలో దిట్ట, కన్నీరు విడచటంలో పరలోకము కదిలించగలిగిన కృప పొందిన వాడవు, మోకరిస్తే అలసట లేని వాడవు, ప్రతిష్ఠత కలిగి జీవిస్తే రాజీ పడని ప్రతిష్ఠత కలిగిన వ్యక్తివే నీవు. కానీ ఒకప్పుడు వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివాడవై రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన నీవు, ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాగ్రాలకు ఎక్కిన నీవు ఇప్పుడు ఆధ్యాత్మికంగా పతన వస్తువులకు వెళ్ళిపోయావు. వై? ఎక్కడో అమోరీయుడు నిన్ను దాడి చేశాడు. ఏ అమోరీయుడో నీ మీద దాడి చేశాడు? ఏ అమోరీయుడో నీ మీద దాడి చేశాడు? ఆ అమోరీయుడితో నువ్వు యుద్ధము చేయలేదు కనుకనే
ఆధ్యాత్మికంగా నువ్వు పతనమైపోయావు. ఆధ్యాత్మికంగా నేను పతనం చేసేదే అమోరీయుడు. ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాగ్రలికని నీవు ఇప్పుడు ఆధ్యాత్మికంగా పతనమైపోవడం గల కారణం ఏంటి? నిద్ర, సోమరితనమా, అలసట, లోక సంబంధమైన ఇచ్చల మీద వ్యామోహమా, శరీర కోరికల, తుచ్చమైన అభిలాషల, కోపమా, ఆవేశమా, ఆగ్రహమా, అసూయ, ద్వేషమా, జయించలేని పాపం ఏముంది? అది కదా నిన్ను ఆధ్యాత్మికంగా పతనం చేసింది. దావీదు ఆధ్యాత్మికంగా పతనమైపోవటం గల కారణం స్త్రీ వ్యామోహం. ఒక అపొస్తలుడు యూదా ఆధ్యాత్మికంగా పతనమైపోవడం గల కారణం ధన వ్యామోహం. సౌలు ప్రవక్తలలో చేరినవాడు, ప్రవక్తల స్థాయికి ఎదిగినవాడు. ఆధ్యాత్మికంగా పతనమైపోవడం గల కారణం పదవి మీద ఆకాంక్ష. పదవి మీద ఉన్న ఆకాంక్ష అతనిని ఆధ్యాత్మికంగా పతనం చేసింది. స్త్రీ వ్యామోహం దావీదును పతనం చేసింది, శాంసన్ను పతనం చేసింది. ఒక అపొస్తలుణ్ణి పతనం చేసిన వ్యామోహం ధన వ్యామోహం. ఓ, నిన్ను ఆధ్యాత్మికంగా పతనం చేస్తున్నది ఏది? ఆధ్యాత్మికంగా నిన్ను పతనానికి తీసుకొని వెళ్ళే పరిస్థితే అమోరీయుడు. నేను మీతో చెబుతున్న మాట ఏంటంటే, విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి యవనస్తుడు, ప్రతి ఆత్మీయుడు, ప్రతి ఆత్మీయురాలు ఏదో ఒక సమయంలో ఈ అమోరీయుడితో పోరాడాలి, తప్పదు. నీ ఆధ్యాత్మికతను పతనము చేసే పరిస్థితులతో పోరాడాలి, తప్పదు. కానీ నువ్వు పోరాడగలిగితే ముందుగానే ప్రభు చెప్పాడు ఏమని? వారిని నేను నీ చేతికి. నువ్వు పోరాడు. ఆధ్యాత్మికంగా నేను పతనం చేస్తున్న పరిస్థితుల మీద పోరాడు. మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ వాయుమండల సంబంధమైన దురాత్మలతోనూ, అధిపతులతోనూ, అధికారులతోనూ, ప్రధానులతోనూ, శరీర కోరికల మీద మనము పోరాడుతున్నాం. నీ ఆధ్యాత్మికతను పతనం చేస్తున్న ఆ పరిస్థితి ఏంటో ఎదిగి ఆ పరిస్థితి మీద నువ్వు పోరాడగలిగిన కృప నువ్వు కలిగి ఉంటే నా దేవుడు ఏం చేస్తాడో చెప్పనా? ఆ పరిస్థితిని జయించగలిగిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు పోరాడగలిగితే జయము నీదే. ఆ సాతానును ఆధ్యాత్మికంగా నేను పతనం చేసే ఆ పరిస్థితిని దేవుడు నీ కాళ్ళ కింద తొక్కిస్తానని చెప్పి ముందుగానే నీ జయ జీవితం కొరకు దేవుడు ఒక వాగ్దానమును చేసి ఉన్నాడా? ఆ వాగ్దానం మీద దృష్టి పెట్టి ఆధ్యాత్మికంగా నేను పతనం చేస్తున్న ఆ పరిస్థితి మీద నువ్వు పోరాడు.